తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నీవు కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. వృత్తాంత గ్రంథము 361 పేజీ చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్నానమందు నన్ను రాజుగా నియమించున్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి మీద దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోయి కలిగి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధం మాత్రం అంటే పరిశుద్ధం అంటే దేవానికి స్తోత్రం స్తోత్రం అయినా దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాము, మధ్యలోనే ఉన్నాము తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు తండ్రి. నీ రోజు ప్రతి ఒక్కరి జ్ఞానం నీకు అంగీకారంగా అందిలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తరోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొచ్చులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గొజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని పలుకు దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన శరీర ద్వారమే మన మధ్యలో ఉండను. 2-3 మన దగ్గర నేను ఉంటానని సరించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? దావీదు మహారాజు అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దావీదు మహారాజు దేవుడు ఎంతో ప్రేమించాడు. అలాంటిది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీకు నేను ఆలయం కట్టాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఆలయం అంటే దేవునికి ఇష్టం. ఆలయం అంటే ఆయన శరీరం, అందుకు ఆయనకి ఇష్టం. ఆయన కమ్యూనిలోనే ఉన్నాము. సంఘం ఆయన పక్క తిరుక, యేసు ప్రభుకి పక్క తిరుక సంఘం. అందుకు చాలా ఇష్టం ఆయనకి. అందుకు దేవుడితో అంటున్నాడు, నేను అన్నీ అమలు చేశాను, నువ్వు ఒక పర్మిషన్ ఇస్తే నేను ఆలయం కట్టేస్తానంటున్నాడు ఇక్కడ. పర్మిషన్ లేకుండా ఏ పని జరగదు. దేవుని పర్మిషన్ లేకుండా ఏది చేయలేము. ఈ లోకంలో బ్రతికినంత వరకు కూడా ఆయన పర్మిషన్ కావాలి. ఆయనతో మనం కలిసి జీవించాలి అక్కడ. అందుకే అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. అప్పుడు అంటున్నాడు, నీ చేతులు రక్తపు చేతులు, ఉరియాల చంపిన చేతులు. అందుకు నువ్వు ఆలయం కట్టారంతా కోల్పోయావు. నీ కుమారుడైనా, ఎందుకంటే సొలొమోను మహారాజు కడతాడు. ఆయన ఇంకా పుట్టలేదు సొలొమోను మహారాజు. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయనే సొలొమోను మహారాజుని ప్రవక్తగా, ఒక రాజుగా ఆ గర్భంలో వేస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడాడు, ఆయన ఎట్లా పెట్టు, ఆయన కడతాడే అని చెప్పాడు దేవుడు అక్కడ. ఎందుకంటే దేవునికి ఇష్టమున్న రీతిలో మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు. అయితే సరే, నువ్వు ఇష్టమున్న రీతిలో బ్రతకలేకపోతే ఆయన ఒప్పుకోడు. ఏది నువ్వు అడిగినా అది ఒప్పుకోడు. ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతకాలి. ఈ లోకంలో జీవించినంత వరకు ఆయన ఆధీనంలో మనం ఉన్నాం. భయభక్తులు కలిగి జీవించాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ.
అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాషోబు. అందుకంటున్నాడు యాషోబును ప్రేమించలేకపోయాడు. ఎందుకు? అతను వ్యభిచారి. ఏదైనా భరించగలడు కానీ వ్యభిచారాన్ని భరించలేని దేవుడు ఎక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుని అన్నదమ్ములిద్దరూ దెబ్బలాడుకుంటారని చెప్పి తల్లి పంపించేస్తుంది మేనమామ ఇంటికి యాకోబుని. బయలుదేరి వెళ్తున్నాడు. సగం దూరం వెళ్ళేటప్పుడు చీకటి పడిపోతుంది. చాలా పెద్ద తోట. ఆ తోట మధ్యలో అతను తలకిటి కింద రాయి పెట్టుకొని నిద్రపోతున్నాడు అక్కడ. ఎందుకంటే ఇద్దరు ప్రవక్తల ద్వారా ఈ ఆలయం కట్టబడింది. యెరూషలేము దేవాలయం కట్టబడింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు నిద్రపోతుండగా మధ్యరాత్రిలో దర్శనం వస్తుంది యాకోబుకి. ఆకాశానికి భూమికి నిచ్చెన వేసుకొని దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అప్పుడు గబాలు లేచి ఇది ఒక దేవుని గవిని అని చెప్పి అక్కడ తవ్వి ఆ రాయి తల కింద పెట్టుకున్న రాయిని పునాది రాయిగా వేసేస్తాడు అక్కడ యాకోబు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆలయం కట్టేటప్పుడు దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టారు. ప్రభాకి 3వ ఆలయం కడుతున్నాను ఇక్కడ. మరి దీన్ని మంచిగా నువ్వే చేసి సంఘాన్ని ఆస్వాదించండి ప్రభా, నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇదిగో కడుతున్నాను ఇది ఆలయాన్ని అని చెప్పి ఆ పునాది రాయి సిమెంట్ వేసేటప్పుడు ప్రార్థన చేశాను అక్కడ. ఎందుకంటే ఈ ఆలయం ఆఖరి ఆలయం ఇది నాకు. తర్వాత పిల్లలు అందరికీ ఏమన్నా కావాలనుకుంటే చూసుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఇక్కడ ఆఖరి ఆలయం ఇది, 3వ ఆలయం ఇది నాకు. నేను కట్టానిది. అందువలన ఆస్వాదించి దీవించు, సంఘాన్ని దీవించు. ఎంతబడి సంఘంలో ఎంతమంది ఉంటారో అందరినీ తీసుకుని రా ప్రభా. ఇది ఎంతబడి సంఘంలో ఉంచాలని శ్రమించిన దేవుడు 3 సార్లు హెచ్చరించాడు నాకు, ఇది ఎంతబడి సంఘంలో ఉంచాలని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏర్పాటు ప్రకారంగానే దేవుడికి తీసుకొని వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకు ఎవరు కూడా బయటకు వెళ్ళరు ఇంకో దగ్గరికి. ఇక్కడ యానిలోకి వస్తారు ప్రతి ఒక్కరు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా ఆయన పునాది రాయి వేసేశాడు. అప్పుడు ఇక్కడ సొలొమోను మహారాజు ఆయన పెద్దవాడు అవుతున్నాడు. దావీదు మహారాజు మొదలుగా ఎంతమందో బిడ్డలు ఉన్నారు ఆయనకి. కానీ సొలొమోను మహారాజు ఆ యెరూషలేము దేవాలయం కట్టాడు. అందుకే 46 సంవత్సరాలు ఈ పునాది రాయి మీద కట్టాడు. యాకోబు వేసిన పునాది మీద కట్టాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలయం కట్టడం అంటే మామూలు విషయం కాదు. దేవుడు ప్రతిష్ఠించబడాలి, పౌరములుగా ఉండాలి. అంత దావీదు మహారాజునే నీ ఆలయం కట్టి అర్హత కోల్పోయామన్నాడు దేవుడు అక్కడ. నీ చేతులు రక్తపు చేతులు, ఉదయాల చంపుడు చేతులు కాబట్టి నీ కుమారుడు సొలొమోను మహారాజు కడతాడన్నాడు అక్కడ. 46 సంవత్సరాలు కట్టాడు. మరి ఎంత పెద్ద ఆలయం ఉంటుందో చూడండి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చుట్టూ ప్రహ్లాద గోడ కూడా చాలా అన్ని అవసరతలు ఉండేటట్లు కట్టాడు. ఆ గుడి కూడా చుట్టూ గోడ కూడా కట్టాడు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది రంధ్రాలు పెట్టి కడతాడు. ఆ గోడ చుట్టూ కూడా రంధ్రాలు పెట్టి కడతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక ధర్మవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, మరి నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే మరి ఏం చేయాలి అని డబ్బు సంచి తీసుకొచ్చి దేవుని ముందు పెట్టాడు. డబ్బు దేవుడు ముట్టుకోడు ఆయన. డబ్బు ఒక సాధారణ చెప్పి ముట్టుకోడు ఆయన. అది తీసుకెళ్ళి పేదలకి ఇచ్చేయన్నాడు. ఇచ్చేసినాడు. వెంబడించి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టు అన్నాడు. కానీ అతను చాలా వ్యసనపడుతూ దుఃఖపడుతూ వెళుతున్నాడు అక్కడ. ఎందుకంటే డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు అక్కడ. డబ్బుని ప్రేమించేవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందుకంటున్నాడు కదా, సూర్యు బెచ్చంలో ఉంటే దొరుకు సులభము, కానీ తన వంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన అసంభవం అన్నాడు దేవుడు అక్కడ. సూర్య బెచ్చం అంటే ఈ ప్రధాని వాడు కట్టాడు కదా చుట్టూ రంధ్రాలు పెట్టి. ఎందుకంటే ఒంటెలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఐగుప్తు దేశంలో కూడా ఒంటెలు ఎక్కువగా ఉంటాయి. దాని మీద రవాణా జరుగుతూ ఉంటుంది. ఒంటెల మీదే మనకి ట్రైన్లోని, విమానంలోని, బస్సులోని ఇలా ఎందుకంటే రవాణా జరుగుతూ ఉంటుందో అక్కడ ఒంటెల మీదే జరుగుతూ ఉంటాయి. ఒంటెలు ఎక్కువ ఉంటాయి. ఆ ఒంటెలు అలసిపోయి వచ్చి ఆ రంధ్రంలో తలకాయ పెట్టుకుని సేద తీర్చుకుంటాయి. ఆయన రంధ్రాలు పెట్టినా ఆ గోడలోని తలకాయ పెట్టుకుని సేద తీర్చుకుంటాయి.
అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ, సూది వెచ్చంలో ఒంటి దొరికి సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన సంభవం ఉన్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు ఇక్కడ ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఆలయం కట్టాడు కదా. దేవుడికి చాలా సంతోషం అనిపించిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు, ఎందుకంటే పూర్తయిపోయింది ఆలయం, ఇక బలిపీఠం దగ్గరికి వస్తున్నాడు ఆయన. అది మోషే తయారు చేయించిన బలిపీఠం ఎత్తడిది. ఆ బలిపీఠాన్ని తీసుకొచ్చి దేవుని మందిరం మీద గుండా పెట్టి తన పెద్దలందరినీ పిలిపించాడు. ఏమంటున్నాడు, దేవుని సమాజపు గుడారము గిబియోను బుద్ధుని కనుక 1:2 సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలు పితరులు ఇంట్లకును పెద్దలైన వారందరికీ అనగా ఇశ్రాయేలు అందరికీ ఆత్మీయంగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను బలిపీఠం వద్దకు పోయి ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నువ్వు అడిగినట్టుగా నేను ఆలయాన్ని కట్టేశాను అని చెప్పి బలిపీఠం దగ్గరికి వచ్చి కన్నీరు కాస్తున్నాడు. అప్పటికే రాజ్య పట్టాభిషేకం చేసేసాడు సొలొమోను మహారాజుకి. రాజుగా నిర్ణయించేశాడు దేవుడు. ఎందుకంటే తను బలి చేసిన వారికి ఇమ్మీడియట్గా బలిదాన్ని చేస్తాడు, ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు. అంటే ఇమ్మీడియట్గా ఆ ఇచ్చుకోడు. ఇమ్మీడియట్గా నీకు ఎంత వేగా దేవుని పని చేస్తే అంత వేగా నీకు అవసరం తీరుస్తాడు, నీ కోరికలు నెరవేరుస్తాడు అక్కడ. అందుకంటున్నాడు దేవుని పని ఎప్పుడు కూడా ఆపడానికి వీల్లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా అప్పటికే రాజుగా చేసి ఆయన సంతోషపడుతున్నాడు. ఆయన రాజుగా చేసినందుకు సొలొమోను మహారాజుని అప్పుడు ఆయన ఏం చేశాడు, అది పూర్తి చేయాలి కదా దేవునికి. ఆయన ఎందుకంటే ఆయన వందనాలు చెల్లించాలి, ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయనకి స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు కాబట్టి ఆ స్తుతులు చెల్లించడానికని ఆ బలిపీఠాన్ని తీసుకొచ్చి అక్కడ దేవుని ముందు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అందరూ పెద్దలందరినీ తెచ్చి జేడుస్తూ, ప్రభా, ఇంత రాజ్యాన్ని నాకు అప్పగించాం. మరి ఎందుకంటే అక్కడేమొచ్చినాడు, ఎందుకంటే ధూళి వంటి నా వంటి వాడికి, ధూళి వంటి ప్రజలకి నన్ను అప్పగించావు తండ్రి. దేవుని బట్టి జీవ పూజలా శవ అంత వర్షవా ఇలా కొడుతున్న బట్ట వర్షముదర పట్టవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. ధూళి వంటి వారు మనం, ఎందుకు పనికిరాని వారు దేవుడు ఆశీర్వదించి రాజుగా నియమించిన అతను నేను ధూళి వచ్చి వాడిని అంటున్నాడు అక్కడ. మరి నువ్వెంతవరకు ఒప్పుకుంటున్నావు? నేను ధూళి వచ్చి వాడిని ఎంతవరకు ఒప్పుకోగలుగుతున్నావు నువ్వు? అందుకే అంటున్నాడు, ఈ లోకంలో జీవించినంత వరకు నువ్వు గవర్నర్ అవ్వచ్చు కానీ రావచ్చు, ఏ ఉద్యోగంలో అవ్వచ్చు కానీ దేవునికి లోబడి జీవించాలి, దేవునిలో జీవించాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు అక్కడ, ఆనందపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి వాడు ఆ బలిపీఠం దగ్గర మోకరించి ఏడుస్తున్నాడు. సొలొమోను మహారాజు, దేవా, ఇంత రాజ్యాన్ని నాకు అప్పగించావు, నేను నా జ్ఞానం అయితే చాలు, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వవా ప్రభా అని అడుగుతున్నాడు అక్కడ. దేవుడు అప్పటి వరకు కూడా ఇతను ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమి తక్కువైంది, నేను రాజ్యాన్ని ఇచ్చాను కదా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడి కూర్చొని ఆలోచిస్తాడు, నా బిడ్డ ఏ విధముగా ప్రార్థన చేస్తుంది, తన సొంతము కోసమా, తన కుటుంబం కోసమా, తన డబ్బు కోసమా, దేని కోసం అడుగుతుంది నా బిడ్డని చెప్పి దేవుడు అడుగుతాడు, చూస్తూ ఉంటాడు, కనిపెడతాడు అక్కడ కూర్చొని ఎలా ప్రార్థన చేస్తామో. అందుకొచ్చుకోడు. ఇక్కడ కూడా సొలొమోను మహారాజు ఎందుకు ఏడుస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభా, నాకేమీ అక్కర్లేదు, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వవా ప్రభా అని అడిగాడు అక్కడ. అప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే మన దోచివాచలు దేవునికి ఎందుకంటే సంతోషకరంగా అనిపించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి సంతోషకరంగా అనిపించినప్పుడు దేవుడు సంతోషపడతాడు అక్కడ. అందుకే ఇక్కడ కూడా సొలొమోను మహారాజు నోటంట ఏ మాట వస్తామని ఎదురు చూస్తున్నాడు అక్కడ. ఎందుకంటే నీ దోచివాచలు, నీ హృదయజ్ఞానము దేవునికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు అక్కడ. నీ శరీరం ఆత్మ కూడా అది నిలబెట్టుకుంటున్నాడు తన రక్తం చేత.
అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, నీ ఆత్మ నీ శరీరము కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. అప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, నీవు ఏమడుగుతావా అని ఎదురు చూస్తున్నాను. దీర్ఘాయువా, యుద్ధంలో చేయమా, ఆశకాలమా, ఏది అడుగుతావు? ఎందుకంటే నీకేది కావాలి? మూడు కూడా ఏలోకమైన. దీర్ఘాయువు, యుద్ధంలో చేయము, ఐశ్వర్యం, ఈ మూడు ఏలోకమైన దొరుకుతాడేమో అని చెప్పి అనుకున్నాడు అక్కడ. కానీ జ్ఞానము మాత్రము పరలోకమైనది. జ్ఞానము కొలువుగా ఉండకూడదు. ఆ జ్ఞానము నీ బిడ్డల కొలువుగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా బిడ్డకి జ్ఞానం కొలువుగా ఉంది, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు సంతోషపడి ఆయనకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ముందు రాజుల కన్నా, వెనకొచ్చే రాజుల కన్నా నీకన్నా, ఎందుకంటే నీకన్నా ముందు రాజులు, నీ తర్వాత వచ్చే రాజులు కూడా నేను ఇవ్వరు, నీకే ఇస్తున్నాను. అసిరియాని, ఘనతని అన్నీ కూడా నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మనకు దేవునికి ఇష్టపూర్వకంగా మనం మొదలు వచ్చిన దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు మనకి. ఒకటి అడిగితే రెండు ఇచ్చే దేవుడు అయినాం. అందువలన ఆయనకి ఇష్టపూర్వకంగా మనం బ్రతకాలి. కష్టాలు వస్తాయి, క్రైస్తవుల కష్టాలు రాకపోతే ఎవరికి వస్తాయి? ఎందుకంటే దేవుని స్వరూపంలో మార్చబడిన వారు క్రైస్తవులు. ఆయన స్వరూపంలో మార్చబడిన వారు కష్టాలను ఓర్చుకోవాలి, బాధలకు ఓర్చుకోవాలి, అన్నింటినీ భరించినప్పుడే ఆయనతో కలిసి జీవించడం. నీ హృదయంలోకి వస్తున్నప్పుడు ఆయన అందుకే వచ్చినాడు. నీ హృదయంలోకి వస్తున్నప్పుడు నువ్వన్నీ భరించిన రోజున, దేవుడిలో జీవించిన రోజున, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటి సులువు మారని దేవుడు ఎంతో ఆస్వాదించాడు. అలాగే మనం కూడా ఇరువురికి నాకు కావాలి, కానీ నీ పరుడప్పుడు నాకు ఉద్దంచున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడైనా ఎంతవరకు మనం కన్నీటి కరుస్తున్నాం, ఎంతవరకు ఏడుస్తున్నాం, ఎంతవరకు దేవుడితో కలిసి జీవించగలుగుతున్నాం. పత్రిక చదవండి. యాకోబు రాసిన పత్రిక 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక్కోసారి నేను అధ్యాయం అది తీసినప్పుడు దేవుడికి అధ్యాయం చూపడుతూ ఉంటాడు. అందుకని నేను చదవవలసి ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. 2వ అధ్యాయంలో చెప్పాడు, కానీ ఇక్కడ 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులో మర్మం ఏముందో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి హృదయంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశయందు అతిశయింపబడడం. ఎందుకంటే దేవుడు నిన్ను భయపెట్టి మీద నిలబెట్టినప్పుడు నువ్వు అతిశయపడాలి. రథాలు బట్టి, గుర్రాలు బట్టి కాదు అతిశయించేది, దేవుడు నామాలు బట్టి అతిశయపడాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, ధనవంతుడైన సహోదరుడు తన కలిగిన దీనదశయందు అతిశయింపబడడం. ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తాడు కాబట్టి దేవుడు రాజ్యంలో అడుగు పెట్టగలడో లేదో కూడా తెలియదు. అందుకే దీనదశయందు అన్నాడు దేవుడు ఇక్కడ. దీనుడుగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే డబ్బే ఒక సాధనం, ఆ డబ్బే అతనికి కావాలి, ఆ డబ్బుని ప్రేమిస్తున్నాడు ఇక్కడ. లాజరుతో అంటాడు కదా, నా డబ్బే నా దేవుడు, నా డబ్బే నా సర్వస్వం, ఇంకేమీ కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు దీనుడు అన్నాడు ధనవంతుడు అక్కడ. లాజరు వెళ్ళిపోయాడు పరలోక రాజ్యం. ఎందుకంటే దేవదూతలు వచ్చి సక్రమంగా నీటిలో ఉంచి యేసు ప్రభు కబులు ఇచ్చుకోగానే బలా మంచి దాచుగా ఈ లోకంలో నేను ఎంతో కష్టపడ్డావు, సుఖపడిగా దాని బ్రహ్మను కూర్చోబెట్టాడు. ఈ లోకంలో కష్టపడ్డాడు లాజరు, కానీ పరలోకంలో సుఖపడుతున్నాడు లాజరు ఇక్కడ. కానీ ధనవంతుడు ఈ లోకంలో సుఖపడ్డాడు. అప్పుడు అతను అనుకున్నాడు, నేను ఇంకా చనిపోను అని చెప్పి. ఎందుకంటే మనుషులకు ఉన్న స్వభావం అది. ఎందుకంటే చనిపోవు అనుకుంటారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ధనవంతుడు చనిపోయి నరకాగ్నిలోకి అగ్ని గుండెలో తీసుకెళ్లి పడేసింది సాతాను. అగ్ని ఆరుతూ పురుగు చావదు. దోమ నడుస్తున్నాడు అక్కడ. పైకి ఇలా చూసేటప్పుడు అబ్రాహాముని కూర్చొని ఉన్నాడు లాజరు. నేను రొట్టెలు పడేసి వాడు పరలోకంలో ఉన్నాడు, నేనైతే నరకంలో ఉన్నాను. ఈ లోకంలో నువ్వు ఏం తింటున్నావో, ఏం త్రాగుతున్నావో దేవుడికి అవసరం లేదు. నాలో నువ్వు ఎలా ఉన్నావు అది నాకు కావాలన్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. గింజే తాగు, కోరేతో తిను, కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దేవుడికి కావాలక్కడ.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమవుతున్నాడు? దేవదస్య దస్యపుగలను, ఎందుకంటే ఏలయనగా ఇతడు గడ్డి పువ్వుని గతించిపోను. ఎందుకంటే గడ్డి గులాబీ చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గడ్డి గులాబీ చేతి నిండా పూస్తాయి పువ్వులు, చాలా అందంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అలాగే ఒడిలిపోయి రాలిపోతుంది ఆ పువ్వు. మన జీవితం కూడా అంతే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వుని గతించిపోను, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రావడం దాని స్వరూప సౌందర్యమైన సత్యం. ఎందుకంటే నువ్వు యవ్వనంలో ఉండిలాగా ఉండవు. నీవు యవ్వన దశలో ఉండిన అందము నీకు క్రమేప వృద్ధాప్యకు వచ్చినప్పుడు ఉండదు, గొడిలిపోయి రాలిపోతుంది. ఈ అందమంతా కూడా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అందాన్ని చూసి మోసపోకండి, హృదయాన్ని చూడండి, అప్పుడు మంచిగా ఉంటుంది అక్కడ. అదే చెప్తున్నాడు, గడ్డి పూచ లాంటి వారు ఎందుకు పనికిరాని వారు అందుకంటున్నాడు. ఎందుకంటే ఈ నిమిషం ఎలా ఉంటే మరో నిమిషం ఎలా ఉంటామో మనకే తెలియదు అక్కడ. అందుకు దేవుడే మనకి అన్నీ కూడా ఆయనే సహాయం చేయాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమే నశించదు. మన స్వరూప సౌందర్యమే నశించిపోతుంది, ఉండదు. అందుకని నువ్వెవరి కోసమే నీ అందము కాదు కదా. ఎందుకంటే నీ కోసము, నీ కుటుంబం కోసమే తప్ప ఎవరి కోసము నీ అందము కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నశించుడు. అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోడు. ధనవంతుడు కూడా ఎంతో ప్రయత్నం చేస్తాడు పరలోక రాజ్యం వెళ్ళడానికి, కానీ అది కుదరదు. అందుకంటున్నాడు, సోదరు సహించిన వాడి ధన్యుడు, అతను సోదరుని నిలిచిన వాడి ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవక్రీడము పొందరు. ఎందుకంటే సోదరు సహించిన వాడే ధన్యుడు. జయించాలి సోదరు, అప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యం వచ్చినప్పుడు జీవక్రీడను అందిస్తాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని శిష్యుడు స్టెఫెన్ సౌలు వాడితో కొట్టి చంపేస్తాడు. కొట్టి చంపేస్తున్నప్పుడు అంటాడు, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో మీరు తెలియదు ప్రభా, క్షమించు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడికి క్షమించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు పరలోక ప్రార్థనలో అదే చెప్తాడు దేవుడు అక్కడ. క్షమించే మనసు లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడేమొచ్చున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు అయినా ఇక్కడ క్షమించుకొచ్చున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా సోదరు సహించాలి. సోదరు వస్తాయి, భర్త వల్ల కానీ, బిడ్డల వల్ల కానీ, భార్య వల్ల కానీ, దేని వల్ల ఉన్న సోదరు వస్తారు, దాన్ని జయించాలి. ఇక్కడ స్టెఫెన్ రాళ్ళతో కొట్టి ఎప్పుడైతే దేవుడు క్షమించమని అడుగుతున్నాడు, అంత బాధలో కూడా, ప్రభా మీరు ఏమి చేస్తున్నారో మీరు తెలియదు ప్రభా, క్షమించన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎలా చనిపోయాడో అలాగే తన శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోతారు దేవుని కోసం. ఎందుకంటే అలాంటి వాడు ఈ లోకంలో ఉన్నప్పుడు చేపలు పట్టే జాతరలు, మనుషులు పట్టే జాతరగా దేవుడు చేశాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, అన్నీ దేవుడిలోనే ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఆయన స్వరూపంలో మార్చబడినట్టే కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన ప్రభా నాతో నీ సన్నిధిలోకి వచ్చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు యేసు ప్రభు. తన ప్రియ కుమారుడిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు యెహోవా దేవుడు. ఎందుకంటే నా బిడ్డలందరి కోసము చచ్చిపోయాడు నా బిడ్డ అని చెప్పి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అక్కడ. అప్పుడు నా ఆత్మ వచ్చేస్తుంది అనేటప్పటికల్లా కబాలను వెళ్ళి స్టెఫెన్ ఆత్మను తీసుకొని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్టెఫెన్ ఆత్మను యేసు ప్రభు స్వయముగా తీసుకుని వెళ్ళి ఆ సింహాసనం మీద అధిష్ఠించాడు. మరి నువ్వెలా ఉన్నావు? దేవుడికి ఇష్టమైన నీతో ఉన్నావా? ఆయన తీసుకుని వెళ్తున్నాడా? అది జరగాలంటే మనం ఏ తప్పు చేయకూడదు, ఏ పాపము చేయకూడదు, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నేను తీసుకుని వెళ్తాను దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ కూడా
శోధన సహించిన వాడు ధన్యుడు. శోధన సహించాలి. క్రైస్తవులకి ఎక్కువ వస్తారు. శ్రమల ప్రాంతాలు జరుగుతున్నప్పుడు, ఉపవాస ప్రాంతాలు జరుగుతున్నప్పుడు శ్రమలు వచ్చేస్తే శోధన వచ్చేస్తుంది. సాధను ఆ పరీక్ష పెడుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు. ఆయన శోధన చేయించిన వాడికి జీవక్రీటాన్ని అందిస్తాడు. సింహాసనాన్ని కూర్చోబెట్టి జీవక్రీటం ఆయనే పెడతాడు మనకి. అంత ప్రేమ గల దేవుడు ఆయన. మరి నువ్వెలా ఉన్నావు? అదే ప్రశ్నిస్తున్నాడు దేవుడికి. నువ్వెలా ఉన్నావో ఒక్కసారి చూసుకో. నీ మనస్సాక్షి ఒక్కసారి చూసుకో. అందుకే వచ్చినాడు. ఎందుకంటే మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? నా ద్వారానికి పరలోక రాజ్యం వెళ్ళాలి. యేసు ప్రభు ద్వారానే. ఎవరి ద్వారా కూడా వెళ్ళడానికి వీలేదు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. నా మార్గంలో నడవాలంటే నీతిగా బ్రతకాలి. నా మార్గంలో నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి. నా మార్గంలో నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు కీడు విషయమే శోధింపు నేరడు. కీడు తలపెట్టే వారి వైపు దేవుడు కన్నులెత్తి కూడా చూడటట్టు. నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తాడట. కీడు తలపెట్టే వారి వైపు దేవుడు కన్నులెత్తి కూడా చూడనంటున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు దేవుడు కీడు విషయమే శోధింపబడి నేరడు. అది ఎవరిని శోధింపడు కనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు శోధించడండి. సాధారణ చేత శోధించబడిలా చేస్తాడు. నిన్ను పరీక్షించమంటాడు. అందుకే వచ్చినాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాస్టర్ గారు మంచిగా ప్రార్థనలో వాక్యంలో ఉంటుందని చూద్దాం కదా. సాధారణ మరి నీకు ఆవిడలో ఉన్న ఆరోగ్యాలని తీసేయకూడదు. తీసే ఆవిడకున్న ఆరోగ్యం అంతా తీసే. అప్పుడు నిన్ను ప్రార్థిస్తుంది లేదో చూడు అని సాధారణ మాట్లాడుతుంది అక్కడ. అయితే నువ్వే తీసే అంటాడు దేవుడు అక్కడ. ఎందుకంటే దేవుడు శోధించాడు. సాధారణ చేత శోధించబడిలా చేస్తాడు అని పుట్టుకోడు. ఎందుకంటే పరీక్షిస్తాడు. ప్రతి మనిషిని సాధారణ చేత చేసుకుంటాడు ఆయన. ఆ పరీక్షను నువ్వు గెలవాలి. గెలిచినప్పుడే నువ్వు దేవుళ్ళని జీవించగలవు, బ్రతకగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? దేవుడి కీడు విషయమే శోధింపబడినారు. అది ఎవరిని శోధింపడు కనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడే వర్షవా అంత వర్షవా. దేవుడు బాగా మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి. స్వకీయ అంటే నీ మనసుకు సంతోషమైన దాన్ని, అది పాపమైనా తప్పైనా మంచి అయినా చేయడానికి రెడీ అయిపోతున్నాడు మనిషి. మానవుడు రెడీ అయిపోతున్నాడు. అది తప్పని భయం లేదు. అది మంచి కాదు అని తెలుసు కూడా, దేవుడు శిక్ష వేస్తాడని తెలుసు కూడా చేసేస్తున్నావు నీ సొంత విషయాలు పెట్టి. నీ మనసుకు సంతోషాన్ని తప్పు చేసేస్తున్నాను అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. శోధన ఎలా వస్తుందో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ. ఎవడైనా ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, స్వకీ అంటే నీ మనస్సుకు ఇష్టమైన తప్పుడు పని చేయడం దురాశ. అంటే సాధారణంగా దూరిపోయి చేర్చడం. దురాశ చేత ఎడమబడి మరుడు కొల్పబడిన వాడే శోధించబడు. అందుకంటే సాతానికి నువ్వు లొంగిపోతున్నావు. ఎందుకంటే ఆదాము మరి దేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు అన్నీ ఏదైనా తోటంతా తిప్పేశాడు. కాకుండా జీవవృక్షముల దగ్గర తీసుకువెళ్ళాడు. అవ్వ చూస్తుంది ఆ పళ్ళు కాసి, ఆ పళ్ళు కాసి చూస్తుంది. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయి, ఎంతో మధురంగా ఉన్నాయి, నా మనసు పురిలు వచ్చింది. మానవుడికి ఒక ఆడదాన్ని చూసినా, ఒక మొగాడిని చూసినా మనసు పురిలు వచ్చింది. అదే పాపం ఉంటున్నాడు దేవుడు అక్కడ. ఆ బొళ్ళుగా చూస్తూ ఉండిపోయింది. దేవుడు చూపించేసి ఇంకా ఈ మాట్లాడలేదు అక్కడ, మాట్లాడాల్సిన పని లేదు అక్కడ. ఎందుకంటే మానవుల్లో ఉన్న బలహీన దేవుడు అని గమనిస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి.
అది వెళ్ళిపోతాడు మన బలహీనతను బట్టి. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఇతరుల మాట వాక్యం వింటున్నావు, అలాంటి నీకు తెలియదా? అది తప్పని తెలియదా? అది పాపమని నీకు తెలియదా? ఎందుకు చేస్తున్నావు బలగా? అమ్మ కూడా అలా పళ్ళు చూస్తూ ఉండిపోయింది అలాగా. ఇంకా ఆయన చూశాడు, ఇంకా వెళ్ళిపోయాడు ఆయన. అందుకే పాపము పరపక్కమైనప్పుడు మరణము తెచ్చాము. ఆదాముతో చెప్పాడు, ఈ పండు తినడం వచ్చినా నువ్వు చచ్చిపోతావు. ఇంకేమైంది అక్కడ? చచ్చిపోవడమే. అలాగే నీ తప్పులు ఎక్కువైపోతే నువ్వు చచ్చిపోతావు. అది భరించలేనంత తప్పులు ఎక్కువైపోతే నువ్వు చచ్చిపోతావు. ఇంకా ఆయన ప్రశ్నించలేదు. అక్కడ ప్రశ్నించడం లేదు. ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని వదిలేసి ఆ చెట్టు కింద ఆయన వెళ్ళిపోయాడు. ఆ పళ్ళు కోసి తన భర్తకు తెలియదు పాపం ఇలా చేస్తుందని భార్య మాట ఆలకించి ఆ పళ్ళు తన కూడా తినేసి తన కూడా తిద్దరు. సాధారణ ఉంటుంది కదా, దేవుడు ఇలా వెళ్ళిపోవడం చూసి వాడితో అంటుంది, ఆ పళ్ళు తినండి, మీరు దేవదూత కూడా అయిపోతారేమో, దేవుడు అలా అన్నాడే కానీ ఇంకో ఉద్దేశం కాదు, తినేసాడు. చెప్పుడు మాట్లాడితే ఎక్కువ కదా, వర్షవా ఎంతో వర్షవా చెప్పుడు కట్టు మాటలు మనకు బాగా చెవులోకి వెళ్ళిపోతాయి. అదే వద్దంటున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు సొంతంగా ఆలోచించి డిసైడ్ చేసుకో. ఒకరు చెప్పుడు దాన్ని బట్టి నువ్వు వేధించి వాళ్ళు మంచిగా చెప్పవచ్చు, చెడ్డగా కూడా చెప్పవచ్చు. అందువలన ఇక్కడ దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరిని. ఆ పళ్ళు తిని పాపాన్ని కూడా తెచ్చుకున్నారు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరలు కొల్పబడ్డవాడే శోధింపబడను. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణము కలుగును. పాపము పరిపక్వమై మరణము తెచ్చము. ఆగే ప్రసక్తి లేదు అక్కడ. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. మీరు మోసపోకండి. సాధారణ మాటకి ఏ రుచిలో పడకండి. మోసపోకండి. శ్రేష్టమైన ప్రతి దివ్యులు సంపూర్ణమైన ప్రతి వరములు పరసంబంధమైనది జ్యోతిపడిన తండ్రి యొద్ద నుండి వచ్చింది. ఆయన ఏ చంచలత్వం అంటే చర్చల మనసు ఉండకూడదు. ఇప్పుడు ఒకటి సేపు ఒక మనసు ఉంటే ఇంకటి సేపు కొంతసేపు అయిన తర్వాత ఇంకో మనసు వచ్చేస్తుంది. అలాంటి మనసు ఉండదు. ఒకే మాట, అవునంటే అవును, కాదంటే కాదు అన్న బ్రతకాలగా. రెండు మనసులు ఉండవు. అది సాధారణంగా ఉంటాయి. రెండు మనసులు, రెండు నాలుకలు కూడా సాధారణంగా ఉంటాయి. అందుకు మనము ఒక్క మనసుతోనే మాట్లాడాలి. ఇక్కడ చర్చలో ఉండకూడదు. మనసు చర్చలమైన గమనాగమన వల్ల ఏ జాయం లేదు. సువార్త చదవండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పదార్థులు కూడా మోషే పలక మీద దేవుడు అగ్నితో రాసిస్తాడు. ఐగుప్త ప్రజల్ని ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్త దేశం నుంచి తీసుకుని వచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తాడు. 10 ఆజ్ఞలు పాటించాలి కంపల్సరిగా. అందులో ఏ ఒక్కటి తక్కువ వచ్చినా సరే శిక్ష తప్పదు. అందులో ఏ తక్కువ ఏది, ఇందులో ఒకటే కదా, దేవుడు ఏమి చేయలే అనుకుంటే కుదరదు. ఈ 10 ఆజ్ఞలు కూడా పాటించాలి అక్కడ. అందుకే ఇక్కడ కూడా కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి, ప్రభు నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద ఉండి సద్బోధకుడా నిత్య జీవులకు వారసులకు నేను ఏమి చేయనని ఆయన అడిగాడు. సద్బోధకుడా అంటే పరిశుద్ధుడా, సద్బోధకుడా అంటే పరిశుద్ధుడా, అది దేవుడు ఒక్కడే, మనుషులు ఎవ్వరూ కాదు. సద్బోధకుడు అని పిలుస్తున్నాం, దేవుడు ఒక్కడే కదా అని అంటున్నాడు ఇక్కడ. అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ నరహత్య చేయవద్దు. ఎందుకంటే నీ భార్య తప్పు చేసినా, నీ భర్త తప్పు చేసినా నువ్వు చెప్పే అవసరం లేదు. ఉదయ్ మమ్మల్ని నీకు ఇష్టం లేకపోతే చంపేవలసిన పని. నరహత్య చేయవద్దు, వ్యభిచారిపోవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అందుకంటున్నాడు కోర్టులో అబద్ధ సాక్ష్యం వల్ల కొన్ని కుటుంబాలే పోతుంటాయి అక్కడ. అందుకే అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు అంటున్నాడు. పలకవద్దు, మోసపుచ్చవద్దు, ఎవరిని మోసం చేయొద్దు. అందుకంటే ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏదన్నా ఉంటే అది కరెక్ట్గా చెప్పు, మోసం మాత్రం చేయకు. అందుకంటున్నాడు ఒకవేళ నీవు ఈరోజు చేయకపోతే ఒక నెల రోజులు పోయి అక్కడ చేస్తానని చెప్పు, కానీ అబద్ధం మోసం చేయకు అక్కడ. అందుకంటున్నాడు నీ తల్లిదండ్రులు సన్మానింపు,
అందుకంటున్నాడు ఇక్కడ, తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకొని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు చూడడానికి కష్టమైపోతుంది. మరి నీకు బిడ్డలు పుట్టారు కదా, మరి నీ బిడ్డలు నువ్వు ఎలా చూసుకుంటున్నావు? అలాగే మేము కూడా చూస్తుంటాం కదా, మేము కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంటాం కదా. అది మనం గ్రహించలేము కదా. నీ బిడ్డలు ఎంత ముద్దుగా చూసుకుంటున్నావో, ఎంత ఎత్తుకొని చూసుకుంటున్నావో, ఎలా చూస్తున్నావో, అలాగే రేపు మేము కూడా అలాగే చూస్తుంటాం కదా. నీ బిడ్డలు మిమ్మల్ని అలాగే చూస్తుంటాం కదా. మరి అలాంటప్పుడు నీకు అర్థం కదా, నీ తల్లిదండ్రులు ఎలా చూడాలో మీకు అర్థం కదా. రేపు నీ బిడ్డలు కూడా చూడాలి కదా. నువ్వే కొత్తతో కొలవబడుతున్నావో అదే కొత్తతో కొలవబడతారు. నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూస్తున్నావో రేపు నీ బిడ్డలు కూడా నేను అలాగే చూస్తున్నారు అక్కడ. అందుకే దేవుడు పదార్జనలో మోటార్చున నీ తల్లిదండ్రులు సన్మానిపోవు. అందుకే అంటున్నాడు, పెళ్ళైన పిల్లలు అత్తమ్మని కూడా అలాగే చూసుకోవాలి. అందుకే అంటున్నాడు, వారు తల్లిదండ్రులే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిని దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయినా అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, అందుకతను బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించే ఉంటుందని చెప్పారు. మనం అంటారు కదా, చిన్నప్పటి నుంచి అన్నీ నేను చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ మాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి బదువుగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, అతను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నీకు ఒకటి బదువుగా ఉందయ్యా, నీ ఆస్తంతో అభ్యసించి బెదరించే నువ్వు పరలోక రాజ్యంలో నీ తరం కూర్చుకుంటావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక దంపతులు చనిపోయిన తర్వాత వాడు బ్రతుకున్నప్పుడు ఆయన అలా చర్చికి వెళ్ళేటప్పుడు సందా ఇచ్చేసి, సందా వేసే నా పేరుని చెప్పేసి ఆయన చర్చికి వెళ్ళేవాడు కాదు. చక్కగా రెస్ట్ తీసుకునేవాడు ఇంట్లో. అయిపోయింది, భార్య చనిపోయింది, భర్త కూడా చనిపోయాడు. ఇద్దరు పరలోక ద్వారం దగ్గర నిలబడ్డారు. అప్పుడు అక్కడ భార్యని లోపల పంపించేసి భర్తను బయట వచ్చేసారు. అదేంటి ఆమె లోపల పంపించాడు, నన్ను ఎందుకు బయటకు తోసిస్తున్నాను అన్నాడు. మరి బయటకు తొయ్యకపోతే ఏంట్రా, నువ్వు చర్చికి వెళ్ళావు ఒక రోజే, నేను దేవుని వాక్యం ఉన్నావా ఒకసారి, నేను ఆవిడే వెళ్ళింది, నువ్వు సందా వేసేమంటున్నావు కదా, ఆ సందా వేసేసింది అంతే. అక్కడ నీ సందా అదిగో అక్కడే ఉంది, పో. అంత వర్షమో ఇలా వర్షం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, అతడు నీ కలిగినవన్నీ అమ్మి వేదనకును పరలోకమందులకి ధర్మ కలుగను, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుడి రాజ్యంలో ప్రవేశించిన ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. అప్పుడు ఆశ్చర్యపోతున్నారు శిష్యులు, ఆ దేవుడు ఆ మాట అన్నందుకు. డబ్బు గలవారు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నాడు. దానికి ఆశ్చర్యపోతున్నారు శిష్యులు. ఇక్కడ ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకే తిరిగి వారితో ఇట్లాను, పిల్లలారా, తమ ఆస్తి యొక్క నమ్మకం ఇచ్చేవారు దేవుడి రాజ్యంలో ప్రవేశించిన ఎంతో దుర్లభం. ఎందుకంటే డబ్బు గురించి చూసుకున్నప్పుడు చాలా కష్టం. అక్కడ ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించిన కంటే ఒంటి సూది వెంచంలో దూట సులభం. ఒంటి సూది వెంచంలో దూట సులభం పరలోక రాజ్యంలో చేరని ధనవంతుడు. అంతకంటున్నాడు. అందుకు వారు అత్యంతంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవరు రక్షణ పొందగలడని అన్నది. ఎవరు రక్షణ పొందుతారండి ఎలాగైతే? మీరు చాలా కఠినంగా చెప్తున్నారు అని దేవుడు అంటున్నారు శిష్యులు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి మాత్రం అసాధ్యం కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి అంతా సాధ్యమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. సమస్తము కూడా దేవునికి సాధ్యమే. అందువల్ల నువ్వు ఎక్కువగా దేవుడితో గడుపు. దేవుడు రాకడ సమీపంగా ఉంది, ఆయన వచ్చే సమయం ఆసన్నమైపోతుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రార్థనలో వచ్చిన ఎంతో కొన్ని సంఘంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుకోవాలి.